ఎందుకో ఎందుకో ఇది పట్టుకో. ఉండని బట్టలేంటి ఏం అవసరం ఉందండి. లక్ష్మి అదేంటి ఫేస్ అదోలాగా పడుతుంది. గ్యాంగ్తో వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. టోటల్ డస్ట్. ఇదేదో తేడాగా ఉంది. టోటల్ డస్ట్ దుమ్ము మొత్తం చూసుకో. లతిక ఇద్దా ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మేమి ఇంటికా? మేమి ఇంటికి కాదు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? స్విమ్మింగ్కి వెళ్తున్నాం. ఏం చేస్తావు నువ్వు? ఆడుకుంటూ ఎంత క్యూట్గా మా గ్యాంగ్. ఇదేదో ఫేస్ లోగా పడుతుంది. ఇటు లతికి ఇక్కడ చూడే. అందరం బయలుదేరుతున్నాం. మళ్ళీ చూపిస్తా అక్కడికి వెళ్ళాక. వీడియో తీసుకొని ఇగో పట్టు. పురుగులు ఉంటాయి, జాగ్రత్త. లైట్ తీసుకోవాలా? ఏం కాదు పిన్ని, తడుచుకుంటానే వెళ్దాం. చూద్దాం. ఆగుతుందేమో మేబీ. వర్షం వస్తుంది. అబ్బాయి ఈ వాతావరణంలో అసలు ఏమన్నా ఉంటుంది తెలుసా వ్యూ. ఏయ్ పైకి లవన్ రానా. మేము మంచిగా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటే వర్షం పడుతుంది. ఏంటి ఫ్రెండ్స్, అప్సెట్ అయిపోయాము. అయ్యో ఫుల్ వర్షం. మీకు కనిపిస్తుంది ఫుల్ వర్షం. మీకు దెబ్బలు పడితే ఇక వర్షం. ఏ విఘ్ను ఏంటది? ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు సతాయిస్తున్నాం. లక్ష్మక్క బ్యాగ్లో పెట్టా. ఎట్టకేళ్ళకి బయలుదేరాము. ఇంకా ఎట్టకేళ్ళకి వర్షం తగ్గింది. ఒక తుఫాన్ వచ్చి స్టార్ట్ అయ్యాం. వర్షం అయితే తగ్గింది. ఏదైతే అది ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది అన్నది తర్వాత సంగతి. ఇంకా బిస్కెట్ల కోసం వచ్చేస్తున్నాయి అవి. ఏమనకు. హాయ్ చెప్పు. నా ముఖం మీద పెట్టి చెప్తావేంటి ఇషిత? అరే ఇట్లనే వస్తుందిరా ఇది, చూడు. వీడియో ఏదో అయ్యింది, ఫేస్ ఏదో
చెప్పు. ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం. నేను మహేష్ బాబులో ఉన్నానంటే నా అమ్మది మా అక్క. ఎందుకో ఎంత అందంగా ఉందని చూడు. బ్యాడ్ లక్. నమ్మదు మా అక్క. ఏం చేస్తాను ఇంకా. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది ఎంత టెక్నిక్ ఎక్కువైపోయింది మనకి. అసలు చూడండి, లారీలో ఒక మినీ క్రైన్ అన్నమాట. జేసీపీ, మినీ జేసీపీ. అసలు ఎంత ఆ చెట్టు ఒకటి అడ్డం వస్తుంది కానీ ఒక లారీలోకి మినీ జేసీపీ ఎక్కి ఇసుక బయట వేస్తుంది. అసలు ఎంత విచిత్రంగా ఉందో కదా. ఒకప్పుడు మనుషులు వేసేవారు పారతోని. ఇప్పుడు చూడండి ఎంత టెక్నిక్ వచ్చేసింది. అసలు నిజంగా గ్రేట్ కదా. స్టార్ట్ అయ్యా.
రోజుల తర్వాత నిజంగా టేస్ట్ నాటుపళ్ళు ఇవి, హైబ్రిడ్ కాదు. ఎంత బాగున్నాయో. కోస్తున్నారు వీళ్ళు చెట్టుది. పచ్చి ఉన్నాయి కాకపోతే అయ్యా అక్కడ చూడు ఎన్ని కాయలు ఉన్నాయా పైన మొత్తం పైన చాలా కాయలు ఉన్నాయి. కవరేజ్ ఉంటే బాగున్నాయి. ఉందిరా ఇస్తా, ఎక్కుదాం పర్వాత ఎక్కుదా. ఇంకా ఫైనల్లీ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఫస్ట్, తర్వాత ఇంకా వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి? కిందకి. ఆడ మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడంతా పైనుంచి వాటర్ వస్తుంది అనమాట. అసలు యాక్చువల్లీ ఫుల్ వర్షాలు పడ్డాయంటే ఫుల్ వాటర్ వస్తుంది. ఇంకా పిల్లల్ని కాచుకుని కూర్చోవాలి వాటర్లో, నాకు భయం అనమాట. ఇంక ఫైనల్ అయితే వచ్చేస్తాం, దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని వెళ్తున్నాం కిందకి. ఇంకా ఫైనల్లీ మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఫుల్ వర్షాలు పడ్డాయంటే పైకంటూ ఉంటాయి వాటరు, లేదంటే నార్మల్గానే ఉంటాయి చిన్నగా. ఇప్పుడైతే పెద్ద వాటర్ ఏం లేదు, కానీ స్టాక్ ఏం లేకుండా ఫ్లోటింగ్ ఉంది కొద్దిగా. ఇంకా అందుకని ఎక్కువసేపు ఏం ఆడుకోలేదు, కాసేపు ఆడుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పిల్లల కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళండి అన్నారు. దగ్గరలో అయితే ఇదే ఉంది, మంచిగా వెళ్ళి రావచ్చు. ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేదు. ఇక్కడైతే వస్తారు చాలామంది, టెంపుల్స్ దగ్గరే వంట చేసుకుని తినేసి వెళ్తారు. సండే అన్నారు కదా, సండే ఏమి ఉండదు, ఇంకా సండే రావడం ఏం కుదరదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ అనమాట, ఏదో ఒక పని ఉంటుంది సండే అన్నప్పటికీ. ఇంక ఇక్కడ చూసారా వాటర్ ఇట్లా కొండల పైనుంచి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఫిష్ చచ్చిపోయింది చూడండి, పాపం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్, అక్కడ అయితే ఇప్పుడు ఎక్కువ వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆడుకుంటాం. అది ప్లేస్ అలవాటు అయింది. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఆడుకోవడానికి, బట్ అక్కడ కొంచెం అలవాటు అనమాట. ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయని తెలుసు. 2 times 3 times వెళ్ళాము. దీంట్లో స్నానం చేయాలా? ఇంకెక్కడ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. ఇక్కడి అనంతగిరి హిల్స్కి కనెక్షన్ ఉందంటారు, మరి ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. మీలో ఎవరికైనా తెలుసా అనంతగిరి హిల్స్ అనేది కూడా ఫేమస్. ఇంక చూడండి వాటర్ వస్తున్నాయి కదా మెల్లగా. అమ్మ బాబోయ్, ఇందులో పాము ఉంది చూసారా? మీకు కనిపించిందా? మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. పాముని చూసారా? అమ్మ నేను ఫస్ట్ టైం చూసాను ఇక్కడ, ఈ వీడియోలో చూసాను, రాజేష్ తీసాడు ఈ వీడియో. గోపి నువ్వు దిగు. లేదు ఇక్కడ వీళ్ళు కాలు పెట్టుకోవడానికి వచ్చారంట. దిగితే జుంకు జుంకు దుక్కుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది.
ఇంకిక్కడ పక్షుల చౌండ్ విన్నారు కదా, ఎంత భలే అనిపించిందంటే అందుకే కాసేపు మీకు మ్యూట్లో పెట్టుకుని ఒరిజినల్ వాయిస్ పెట్టాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి, వీళ్ళేమో పిల్లల కోసము చేపలు పట్టుకుంటున్నారు. చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అందులో పట్టుకుని ఇంక పిల్లల కోసం ఇస్తున్నారు. బుడ్డ పిల్ల ఉంది కదా లతిక, దానికోసం వేటాడారనమాట. ఇంకా ఫైనల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఇక్కడ 4 ఫ్యామిలీస్ కదిలితేనే కానీ ఒకళ్ళం వెళ్ళేవాళ్ళం కాదు. ఈసారి ప్రసన్న ఫ్రెండు, శ్వేత ఫ్రెండు, వదిన వీళ్ళందరూ మిస్ అయ్యారు. మేమే వెళ్ళామన్నమాట. వెళ్ళినా కానీ ఆ లోటుగానే ఉంది. బట్ ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయలేదు. వాటర్ లేవు ఫ్రెండ్స్. మెయిన్ ఎక్కువ వాటర్ ఉంటే ఇంకాసేపు ఆడుకునే వాళ్ళము. కానీ వాటర్ లేకపోయేసరికి కాసేపే ఉండి వచ్చేసామన్నమాట. పిల్లల కోరిక కోసం వెళ్ళి ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. వాటర్ లేదు అందులోకి, అంత ఇది అనిపించలేదు. వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువసేపు ఉండేవాళ్ళము. ఇంకా పిల్లలు ఆడుకున్నారు. పిల్లలకు సరిపడా ఉన్నాయి, మెయిన్ పిల్లలు ఆడుకున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి చేపల కోసం నా చున్నీ చూడండి ఎలా చేస్తారు. అసలు నా చున్నీని వాళ్ళ కింద చేసి ఆడుకుంటున్నారనమాట చేపలతో వీళ్ళు. ఇంకా అసలు భయం లేదు వీళ్ళకి. ఫైనల్లీ ఇంకా స్విమ్మింగ్ పూల్, ఇదే మా స్విమ్మింగ్ పూల్. ఇది వాటర్ ఫాల్స్ అనమాట. వస్తూ ఉంటాయి పైనుంచి, కొండల పైనుంచి వస్తాయి. అందుకే ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. ఫినిష్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళిపోతాం అనమాట. స్నాక్స్ అవి తిన్నారు, మిక్చర్ తీసుకొని వచ్చాం. ఇంకా కాసేపు అటు ఇటు తిరిగేసి ఎండకి బట్టలు ఆర్చుకొని వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ దగ్గరే. ఫేసులు చూడండి ఎలాగైపోయినాయో. ఇక బుడ్డపిల్ల కోసం చేపలు పడుతున్నారు. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి. పడిపోతావు, నేను వస్తున్నా ఆగు. ఇంక ఇది బాగా సతాయిస్తుంది. వాళ్ళ అమ్మ ఏమో చేపలు పడుతుంటే దీని వెనకాల నేను పరిగెడుతున్నా. లతికని పడిపోతావే. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వంట పెంట అంతా మామూలే. ఇంకైతే వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత వంట చేసి పిల్లలకి పెట్టి మేము తినేసరికి ఏ టైం అవుతుందో. రేపు మళ్ళీ యాజ్ యూజువల్ స్కూల్ అయితే ఉంది. చూద్దాం. డ్రెస్సులు చేంజ్ చేస్తున్నారు అమ్మలు, కొండల పక్కకి వెళ్ళి అట్లా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. ఒకవేళ ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, లేదు అంటే ఇక్కడ ఆపేస్తాను. ఆ కళాకారులు అగోండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కళాకారుడు వచ్చేసాడు. ఈ కళాకారుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇంకో కళాకారుడు కూడా వచ్చేసాడు. థ్యాంక్ యూ లవన్న చెప్పులు తెచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నంది శివలింగం పెట్టారు. ఇక్కడ హనుమాన్ దేవుణ్ణి ఎంత బాగుంది చూడండి. అవి పోయి ఆల్రెడీ చప్పుడు చేయి నేను జూమ్ చేస్తున్నా. ఇంక ఇక్కడ పికాక్స్ అయితే కనిపించాయి అనమాట. వీడియో కోసం పరిగెట్టారు కానీ అక్కడ జూమ్ అవ్వలేదు, అవి వెళ్ళిపోతున్నాయి అనమాట. సైలెంట్గా చూస్తే ఆగేవి, వీళ్ళు కేకలేసారు వాటిని చూసి వెళ్ళిపోయినాయి. అవి మంచి ఇది క్యాప్చర్ అవ్వలేదు కానీ అసలు మంచి కలర్ ఉన్నాయి పికాక్స్ అయితే. ఎంత బాగా అనిపించినాయో. నెక్స్ట్ టైం కుదురుతుంది.